ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు రిజర్వేషన్ సీన్ అనేది ఒకటి నేను డిజైన్ చేశా. అది డిజైన్ చేసినప్పుడు ఐ మెట్ మెనీ పీపుల్. నేను ఇంటలెక్చువల్స్ మీట్ అయ్యా, జేడి లక్ష్మీనారాయణ గారి టీం మీట్ అయ్యా, జయప్రకాష్ నారాయణ గారి టీం మీట్ అయ్యా. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పాయింట్స్ చూసి మనం డైరెక్ట్ గా అలాంటివి పెట్టేస్తే పెద్ద గొడవలైన సినిమా ఆపేస్తారు. నా సినిమా మధ్యలో ఇన్ని ప్రొడక్షన్స్ లో ఆగడానికి కూడా కారణం దట్ పర్టికులర్ రిజర్వేషన్ బడ్జ్. నన్ను సినిమా అమ్మో ఇదెందుకు తీసేయండి పక్కకి అసలు ఎవరు ముట్టుకోరంటే సార్ డిప్లొమాటిక్ గా చెప్దాం, మేము బయట ఏదో చెప్పట్లేదు కదా, ఉన్నదే కదా చెప్తున్నాను. అందులోని ఇది పెద్ద విషయం కాదు సార్, జస్ట్ లేయర్ అంతే అంటే అమ్మో అసలు ముట్టుకోవద్దు, అసలు పెట్టడానికి వీల్లేదని అనే టైప్లో ఉండేవారు. బట్ అది చెప్పేది ఏ విధంగా చెప్తున్నాం అనేదే మ్యాటర్. అది మా సార్ ఒక ఆయన చెప్పారు, ఇక్కడ ఒక 100 మంది ఇక్కడ అందరూ ఉన్నారు, మేమందరం ఇందులో ఒక ఇద్దరు మాత్రం మంచి డైరెక్టర్లు అన్నామంటే ఆ ఇద్దరు నేను పేరు చెప్పట్లా, బట్ ఇక్కడ ఉన్న అందరూ ఆ ఇద్దరులోనే చూసుకుంటారు. అదే అది చెప్పే విధానం. అదే ఇక్కడ ఉన్న అందరూ అసలు డైరెక్టర్లే కాదండి ఇలా డైరెక్టర్లే పడినానంటే ఎవరు ఊరుకుంటారు? చెప్పే విధానం డిప్లొమాటిక్ గా అర్థమయ్యే విధంగా అర్థవంతంగా చెప్పాలి. అది ఎవరిని నొప్పించకూడదు. అది ఏంటంటే అవసరం లేదు, నొప్పించాల్సిన అవసరం లేదు. మనం ఏదో చెప్పేసి అవతలని మార్చేద్దాం ఆ మైండ్ సెట్ కూడా అవసరం లేదు అనుకుంటాను. సినిమా చూసి ఎవరు మారరు. సో చెప్పే విధానాన్ని కొంచెం మంచిగా చెప్తే చాలు అనుకుంటున్నాను. ఆ రాసేటప్పుడే కొంచెం కాన్షియస్నెస్ లో క్లియర్ గా ఓకే ఇంతవరకు చెప్దాం చాలు, దీని మించి దాటక్కర్లేదు, మనం ఎంతకన్నా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అని మనకు ఒక ఆ మైండ్ సెట్ లో రాసుకుంటే చాలా అనుకుంటున్నాను. దట్స్ హౌ ఐ రైట్.